ఈ రోజు గొల్లపల్లి దగ్గర ఉన్న ఒక వీణల తయారీ కేంద్రం దగ్గర ఉన్నాం మనం. సింపుల్గా ChatGPTలో ప్రాంప్ట్ ఇస్తే మ్యూజిక్ వచ్చే రోజుల్లో, సింపుల్గా 3D ప్రింటర్లో ఒక 3D మోడల్ చేసామంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్రింట్ చేసే రోజుల్లో ఇప్పటికి కూడా ఏ మిషనరీ వాడకుండా వాళ్ళ చేతులతో ఈ ఊర్లో వీణలు తయారు చేస్తున్నారు. సూపర్ కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ వీణల తయారీ విధానం ఎలా ఉండిద్ది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్ది, అసలు ఈ బిజినెస్ సాగుతుందా లేదా అనేది కనుక్కుందాం లోపలికి వెళ్ళి. సంగీతాన్ని డీజే చేసి మిక్సీలో వేసి కూనీ చేసి వినేది ఈ జనరేషన్కి తెలియదు నిజమైన సంగీతం అంటే ఏంటో. అలాంటి నిజమైన సంగీతంలో చాలా ప్రధాన పాత్ర పోషించేది ఈ వీణ. ఈ వీణ అంటే కూడా ఈ జనరేషన్లో ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ మా ఫ్రెండ్ కాడికైతే తెలియదు. వేరే నీకు వీణ తెలుసా అంటే వీణ అమ్మ ఇన్స్టాగ్రామ్ ఐడి అంటాడు. మన భారతీయ సంగీతంలో వీణకి చాలా ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి వీణలు ఈ రోజుల్లో చాలా కనిపించట్లేదు. ఒకవేళ ఏమైనా కనిపించినా కానీ అది కరెక్ట్ అయిన ప్రాసెస్లో చేయట్లేదు అండ్ కంప్లీట్గా మిషనరీ వాడి చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ గొల్లపూడి అనే ఒక ఊర్లో ఇప్పటికి కూడా వీణలు తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ తయారు చేసే వీణలకి మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు పక్క దేశాల్లో కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. అండ్ వీళ్ళు వీణలు ఏదో విచిత్రంగా కొత్త రకమైన పద్ధతిలో ఏం చేయరు, న్యాచురల్ ట్రెడిషనల్ పద్ధతిలో చేస్తారు. వితౌట్ యూజింగ్ ఎనీ మిషనరీ, ఓన్లీ చేతులతో వాళ్ళ హస్తకళ ఉపయోగించి చేస్తారు ఈ వీణలు. అండ్ ఇదే ప్లేస్లో వీణలు చేసిన వాళ్ళకి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయంట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. సార్ మీ పేరేం సార్? నా పేరు ఈశ్వరరావు. ఈశ్వరరావు. మొదటి నుంచి ఇదే వృత్తి చేస్తూ ఉన్నారా? మొదటి నుంచి ఇదే పని. అంటే మీ తండ్రి గారు వేరే పని చేసేవాళ్ళు? తండ్రి గారు వేరే పని చేసేవాళ్ళు. ఒకవేళ ఇది ఇప్పుడు ఒక మనిషి నేర్చుకోవాలంటే ఎంతకాలం పట్టింది సార్ ఇది? ఈ అన్నిటికన్నా ఇందులో గిఫ్ట్ వీణలు చిన్నవి తయారు ఇలాంటివి, ఈ సైజు ఇవి గిఫ్ట్ వీణలు. ఇది నేర్చుకోవాలంటే ఏకాగ్రంగా ఒక సంవత్సరం నేర్చుకోవాలి. ఏకాగ్రత నేర్చుకుంటే కానీ రాదండి పని. ఏకాగ్రత సంవత్సరం పాటు ఇంకే ఆలోచన పెట్టుకోకుండా చదువు చదవాలి. నేను ఈ పనులు ఏంటంటే ఓపిక ఉండాలండి. కూర్చుని ప్లేస్లు లేకపోతే అలా చేస్తే కానీ చేయలేదు. ఏమాత్రం మేము అటు వెళ్ళిపోతే మైండ్ అటు ఇటు తిరిగిందంటే మీరు ఈ పని రాదండి. అయితే ఈ రోజు వాళ్ళకి అంత లేదు. పెద్ద వీణ చేయాలంటే సార్ ఇది తయారు చేయాలంటే సుమారు 4 రోజులు పడుతుంది. ఇది జాయింట్ వస్తుంది, ఇక్కడ ఒకటి జాయింట్ వస్తుంది, ఇక్కడ ఒకటి జాయింట్ వస్తుంది. ఇది కాకుండా ఏకండి వినను సింగిల్ చెక్క మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే. అది మామూలు దీనికి ఏ చెక్క వాడతారు? పనసకర్ర అండి. పనసకర్ర నేను విన్నాం, కానీ పనసకర్ర ఎందుకు వాడతారని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే పనసకర్రలో లైఫ్ ఉంటుంది, అంటే దీని కర్రలో జీవం ఉంటుంది అన్నమాట. ఈ రంగు అనేది ఈ పనసకర్ర మనం ఎంత పసుపచ్చగా ఉన్నా ఇది కాలక్రమేణా తేనె రంగులోకి డార్క్ కలర్ మారిపోతుంది. అది ఈ కర్రలో ఉన్న గొప్పతనం. అందువల్ల ఈ కర్రలో సౌండ్ కూడా క్వాలిటీ వస్తుంది. ఆ 2 కారణాల వల్ల ఇదే కర్రను వాడడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వం నుంచి ఇప్పుడు కానీ సంగీతం అంటే దైవంగా భావించే ఇది ఉంది. అవును, మా ఇండియాలో భావిస్తారు. వీటికి సేల్ తగ్గిపోయి ఇవి ప్రారంభించిన కూడా గిఫ్ట్ వీణలో దీనికి వేసే మెటీరియల్ వాడతాం, వీటికి కూడా అదే మెటీరియల్ వాడతాం. ఏవో బొమ్మల్లా మేము చేయట్లేదు, దీనికి చిన్న సైజుగా చేస్తాం. సో ఇప్పుడు ఏమన్నా పని కావాలంటే నేర్చుకోవాలంటే ఇక్కడే నేర్చుకోవచ్చు, మీరే నేర్పిస్తారు? నేర్పిస్తాం. మీకు ఆదాయం ఎంత ఉంది సార్ వీటి మీద? ఒక 20 నుంచి 30 వరకు వస్తుంది, పర్వాలేదు. 20 నుంచి 30 ఒకదాని మీద మిగిలేదు మీకు. ఇప్పుడు వీణ మొదలు పెట్టిన దగ్గర నుంచి అయిపోయేదాకా మొత్తం పని మీరే చేస్తారా, లేకపోతే చెక్కడం కానీ స్ట్రింగింగ్ వేయటం కానీ, ఆ స్ట్రింగింగ్ ట్యూనింగ్ కూడా చేస్తారా మీరే? ఈ ట్యూనింగ్ అనేది మాత్రం మాకు ఒక 4 ఉన్నాం అండి ప్రజెంట్. ట్యూనింగా ఇంకా మొత్తం అందరూ చేయలేరు. అదే ట్యూనింగ్ కొంచెం కష్టమని విన్నాను నేను కూడా. సౌండ్ ట్యూనింగ్ కరెక్ట్ లేకపోతే సౌండ్ మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది. మెట్లో ఉన్నాయి కదా ఇక్కడ. ఇవన్నీ మనకి ఏ స్థానంలో వేస్తే సా గా మా ఎక్కడ పలుకుతాయో ఆ స్థానాన్ని కరెక్ట్గా మనం వేయాలి. ఏమాత్రం అటు ఇటు వేసినా సంగీత మ్యూజిక్ టీచర్లు ఏమంటారంటే బాబు ఇది బాగోలేదు కానీ అంటారు. వాళ్ళ చేత మెప్పు పొందాలి, కరెక్ట్ చెయ్యాలి అంటే మాత్రం అది ఏ స్థానంలో వేయాలి ఆ స్థానంలో వేయాలి. అయితే ఇది అంతా మెయిన్, ఇదంతా తేనె మెయిన్. వ్యాక్సా? బీ వ్యాక్స్? అది బీస్ వ్యాక్స్. అదే బీ వ్యాక్స్, తేనె తిట్టు మైన. ఆ బ్లాక్ అంతానా? ఒక్కసారి వాయిస్తారా? అంత పర్ఫెక్ట్గా అక్కర్లా. అండ్ ఈ వీణ తయారు చేసి ఈ పరిశ్రమలో ఇక్కడ వీణ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం వీళ్ళే చేస్తారు. చెక్క తేవడం దగ్గర నుంచి ఆ చెక్క తెచ్చిన తర్వాత దాన్ని చెక్కటం కానీ, దాన్ని ఫినిషింగ్ వేయటం కానీ, స్ట్రింగింగ్ వేయటం కానీ, ట్యూనింగ్ వేయటం కానీ, లేదంటే ఇంకేమన్నా ఇతర డిజైన్స్ ఏమన్నా వేయాలన్నా కూడా మొత్తం ఇక్కడ ఉన్న కళాకారులే చేస్తారు. ఎటువంటి మిషనరీ కానీ బయట నుంచి వచ్చిన మనుషులు కానీ ఎవ్వరూ ఉండరు. అందుకని ఇక్కడ వీణలకు అంత ప్రత్యేకత. అండ్ నాకు వీణ వాయించడం అయితే రాదు, బట్ ఇప్పుడు ఒకసారి వీణ వాయించడానికి ట్రై చేసి చూద్దాం. మామూలుగా అది
పద్ధతి ప్రకారం అయితే మీరు ఒళ్ళో పెట్టుకుని వాయించాలి. నేను మామూలుగా చెప్తున్నాను. ఒళ్ళో పెట్టుకోవచ్చా? అలా పెట్టుకున్నారు ఆ తోడ మీద. వీణ నేర్చుకోవడం సంగతి పక్కన పెడితే అసలు ముందు ఆ వీణను పట్టుకునే విధానం కూడా నాకు అర్థం కావట్లేదు. అనిపిస్తుంది కదా, ఈ చుక్క దగ్గర ఇలా పెడితే ఒక సౌండ్ పలుకుతుంది అన్నమాట. అలా ఈ చుక్క, ప్రతి చుక్క అనేది మనకి సా రి గా మా పా సా రి గా మా పా దా ని సా. ఇవి కూడా మళ్ళీ సా, మీరు ఇక్కడ సా వచ్చింది కదా, మళ్ళీ సా రి గా మా పా దా ని సా. ఓకే, ఎండ్ అయిన దగ్గర మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో నేను ఈ వీణ స్ట్రింగ్స్ నుంచి సౌండ్ జనరేట్ చేయడానికే ఇబ్బంది పడ్డాను, కానీ తర్వాత అట్లీస్ట్ సౌండ్ జనరేట్ చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు నొక్కిసి ఇప్పుడు వాయించింది గట్టిలో. ఇప్పుడు వచ్చింది. ఒక్కొక్కటి ఒక సౌండ్ వస్తుంది. ఈ వీణ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రింగ్స్ నుంచి వచ్చే సౌండ్స్ ఒక్కొక్క స్ట్రింగ్ ఒక్కొక్క రకమైన సౌండ్ జనరేట్ చేస్తుంది. ఒక స్ట్రింగ్ ఏమో చాలా సాఫ్ట్ సౌండ్ జనరేట్ చేస్తుంది, ఒక స్ట్రింగ్ ఏమో చాలా గంభీరమైన సౌండ్ జనరేట్ చేస్తుంది. అబ్బా, ఇది కంప్లీట్ డిఫరెంట్. నేర్చుకోవాలంటే 4-5 ఏళ్ళు పట్టిద్ది అనుకుంటా. 6 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అంటే ఇది నేర్చుకోవాలంటే 2 డిగ్రీలు చేయొచ్చు మేము. అండ్ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోకుండా కొంచెం ట్రై చేసాను లేదో సంగీతం జనరేట్ చేద్దామని. ఏ ఒక్క రాగం కరెక్ట్గా రాకపోయినా కానీ బట్ ఐ ట్రైడ్. చివరి 2 తీగలు బాగా గంభీరంగా కనపడుతుంది నాకు, మంచి బేస్ వాయిస్తో. మన ఈయన ఉంటాడుగా సాయి కుమార్ డైలాగ్ చెప్పినట్టుంది ఇది. ఇదేమో సింగర్ సంగీతానో ఎవరు ఉంటారుగా, ఆమె బాడినట్టుంది స్మూత్గా. మీ తాత గారు పేరెంట్స్ అయింది? ఆయన పేరు వీరన్న. నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. 80లో. నేను సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి ఉన్నప్పుడు వచ్చింది. ఈయన అచ్యుత్ నారాయణ స్టేట్ అవార్డు వచ్చింది. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఓకే. ఈయనేమో శంకరాచారి, ఈయన స్టేట్ అవార్డు వచ్చింది. తర్వాత ఇక్కడ ఊరిలోని సూర్యరావు అది పెద్ద పోయింది చేస్తున్నాను, ఆడపిల్లలు ఇంటికి వచ్చేస్తాను. అతనికి ఏమో మొన్న ఉగాది పురస్కారం కళారత్న అవార్డు వచ్చింది. ఇవన్నీ ఏంటి ప్రైజ్ లిస్ట్లా? ప్రైజ్ సైజులను మనకి, సో ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ రకరకాల వీణలు అనమాట. ప్లెయిన్ వీణ, నెమలి వీణ, కమలం వీణ, తంబూరా, వైలిన్, తబలా సెట్ అండ్ సరస్వతి వీణ. 4 రంగులలో. నాకు మామూలుగానే కష్టపడి పని చేసుకొని బ్రతికేయాలంటే చాలా ఇష్టం. అందులోనూ ఇలా హ్యాండ్ క్రాఫ్ట్స్, ఇలా హస్తకళలు అండ్ చేతి పనులు చేసుకుంటూ వస్తుంది చూసారా. మన కల్చర్ని, మన ట్రెడిషన్ బతికిస్తూ ఉంటారు, మన పురాతన వైభవాన్ని బతికిస్తూ ఉంటారు కదా, వాళ్ళంటే ఇంకా కొంచెం అభిమానం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇలాంటి మారుమూల పల్లెటూరులో ఎక్కడో కొంతమంది ఇలా హస్తకళ మీద బతికే వాళ్ళు ఇలా వీణలు కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్? తర్వాత వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారా అంటే అసలు ముందు ఆ పిల్లలే ఇంట్రెస్టెడ్ లేరంట, వాళ్ళే చెప్పారు. ఒకవేళ ఇలా హస్తకళలు చేసుకుని బతికే వాళ్ళని సపోర్ట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కొనాలన్నా కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో నెంబర్ పిన్ చేసి పెడతాను. ఒకసారి వాళ్ళు కాల్ చేశారంటే మీకే నీట్గా ప్యాక్ చేసి డెలివరీ కూడా ఇస్తారు. అంటే ఇంకా మధ్యవర్తులు ఎవరో ఉంటారు, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి కొన్నట్టే. వీళ్ళ దగ్గర నుంచి మీరు వీణ కొన్నారంటే, ఏదన్నా వస్తువు కొన్నారంటే అది కొన్నట్టు కాదు, వాళ్ళకి డైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టే, మన కల్చర్ని నిలబట్టడానికి ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టే. సో ట్రై చేయండి కొనడానికి. ఒకవేళ మీకు వాయించే అలవాటు లేకపోయినా మీ షో కేస్లో షో పీస్ లాగానే పెట్టుకోవచ్చు.